సీనియర్ నటి లయ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఈమె స్టార్ హీరోలతో కలిసి జత కట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తనకి చిరంజీవి ఎలాంటి హెల్ప్ చేయలేదని, చాలామంది నిర్మాతలు పారితోషికాలు ఎగ్గొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రియల్ టాక్స్ విత్ అంజీలో పాల్గొని మాట్లాడుతూ, చాలామంది నాకు డబ్బు ఎక్కువగా ఉందని, అంబానీ మా చుట్టమే అని, ప్రతిరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటానని అంటూ ఉంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేదు. ఇక నేను సినిమాలు చేసిన సమయంలో నా మొహమాటం కారణంగా ఎంతోమంది నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు, ఎన్నిసార్లు అడిగినా కూడా నిర్మాతలు నాకు డబ్బు ఎగ్గొట్టేవారు. నా స్టాఫ్కి కూడా పేమెంట్ ఇచ్చేవారు కాదు. మిగిలిన వాళ్ళందరికీ రెమ్యూనరేషన్లు కరెక్ట్గానే ఇచ్చేవారు. కానీ నా మొహమాటం కారణంగానే ఇవ్వలేదు. ఇక ఓ రోజు నేను ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని షూటింగ్కి వెళ్ళలేదు. ఇక అదే విషయాన్ని మా నాన్నకి ఫోన్ చేసి చెప్పగా, నువ్వు డాక్టర్ కూతురివి, నీకు డబ్బు ఏమీ అక్కర్లేదు, డబ్బు ఇవ్వకపోయినా సరే పేరు ఉండాలి, డబ్బులు మనకు అవసరం లేదు, డబ్బులు కాదు ముఖ్యం, వర్క్ ముఖ్యం అంటూ నాపై సీరియస్ అయ్యారు. చాలామంది యూట్యూబ్లో వెరైటీ థంబ్నెయిల్స్ పెట్టి నా గురించి రాస్తున్నారు. నాకు డబ్బు లేదని, దీనస్థితిలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని, డబ్బులకు ఎలాంటి కొదవలేదని లయ తెలిపారు. అంతేకాకుండా గతంలో నేను మెగాస్టార్ చిరంజీవి దగ్గర డబ్బులు అడుక్కున్నట్లు ఓ వార్త వచ్చింది. అందులో ఎలాంటి నిజమూ లేదు. చిరంజీవి గారు నాకు ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు. నాకు చిరంజీవి గారి దగ్గర అడుక్కునే పరిస్థితి రాలేదు అంటూ, అలాంటి దీనస్థితిలో నేను లేను, ఢిల్లీ ప్రచారాలు చేయకండి, అలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేయడం ఏమాత్రం బాగలేదు అని లయ ఫైర్ అయ్యారు.